నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఎక్కడున్నాను? నా సెల్ ఎక్కడుంది? ఎక్కడున్నానో అర్థం కావట్లేదు. ఎవడికి కాల్ చేద్దాం? రే శ్రేయాంశు, తొందరగా ఎత్తరా బాబు, ఎత్తరా స్వామి బాబోయ్. నో సర్వీసా? బొంగులో సిగ్నల్ అందుకే నమ్ముకొద్దు అనేది. బొంగులో ఎయిర్టెల్, బొంగులో యూన్నార్లు, బొంగులో సిగ్నల్. థూ దీనమ్మ జీవితం. బయటకు వెళ్ళాలరా. రే ఎక్కడున్నావు అర్థం కావట్లేదా? షార్ట్గా చెప్పాలంటే నువ్వు కిడ్నాప్ అయ్యావు. ఎందుకు, ఎప్పుడు, ఎలా అవన్నీ తర్వాత. నువ్వు చేయాల్సిన పనులున్నాయి. ఒకవేళ నీకు బయటికి వెళ్ళాలని ఆశ ఉంటే చేస్తావు, లేకపోతే చెయ్యవు. లేదు లేదు లేదు, నువ్వు చేస్తావు. నువ్వు మంచోడు. నన్ను పిచ్చోడి అనుకుంటావో సైకో అనుకుంటావో నీ ఇష్టం. నువ్వు అక్కడ ఎప్పుడు ఏం చేస్తున్నావో నాకు కనిపిస్తూ ఉంటుంది. ఎలా ఆలోచించుకో, నీ టైం వేస్ట్. నీకు అసలే టైం చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన పనులు చెప్పినట్టుగా చెప్పిన టైంలో చేస్తే బతికి బయటపడతావు, చేయకపోతే చస్తావు. నీకు పని చెప్పిన వెంటనే ఒక టైమర్ స్టార్ట్ అవుతుంది. అది ఎప్పుడు అయిపోద్దో దానికి తెలీదు, నాకు తెలీదు. ఆ టైం లోపల నువ్వు ఆ పనిని కంప్లీట్ చేయాలి. అనవసరంగా ఎక్కువ ట్రై చేయకు, ఎక్కువ ఆలోచించుకు. అది నీకే మంచిది. ఆ డోర్లు ఎంత బాధినా తెరుచుకో. సినిమాలో ఉందా? నాకు సినిమాలంటే చాలా ఇష్టం. బాయ్ బాయ్. పాలు ఒకప్పుడు నేను కూడా నీళ్ళగా ఇక్కడే ఇరుక్కుపోయా. మాట్లాడుతుందేంటి? అంటే ఇప్పుడు నేను కూడా నీళ్ళు అయిపోతానా? అది నువ్వు చేసే పనుల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ దగులుబాజీగాడు కూడా అదే చెప్పాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? నీ రైట్ కు లొక్కించుకో. ఏంటబ్బా ఇది? షిట్, ఇది ఎందుకున్నట్టు? గెట్ సిక్స్ టైమ్సా? ఓహో డైసా, ఈజీయే కదా. కాన్సిక్యూటివ్లీ అంటే వరుసగా పడాలా? 6 సార్లు వేస్తే 6 సార్లు పడాలంట.
హ్మ్. హ్మ్. ఆ! ఆ! టైం స్టార్ట్ అయిపోయిందా? ఏం చేద్దాం? వేద్దాం. అవన్ అటు అత్రి హ్మ్. వన్. ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. అబ్బా, ఈ టైమర్ ఒకటి. కమాన్ కమాన్ కమాన్. Hey. ఖాళీగానే ఉన్నాగా, ఓ సెల్ఫీ తీసుకుందాం. పర్లేదు, మనది కూడా ఫోటోజెనిక్ ఫేసే. అది ఓకే. ఓకే, డబుల్ ఓకే. నన్ను ఫోటోలతోనే చంపేస్తట్టున్నాడు రా బాబు.
ఛీ, పడుకోవడం కూడా పడుకోనివ్వట్లేదు వీడు. ఇప్పుడు కరెంటు పోయి చచ్చిందేంటి? ఈ క్యాండిల్ ఎక్కడ చచ్చిందో ఏంటో. ఇప్పుడు ఎవడొస్తాడు చూస్తా. ఈ స్పెషల్ ఎఫెక్ట్లు ఏంట్రా? ఇవాళ పనేంటో చెప్తారా సార్? నీకు సినిమా నాలెడ్జ్ బాగానే ఉందిగా. ఒక్కటి సినిమా చూసా? చూసా. దాంట్లో ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు కామెడీ సీన్లో కత్తి లాంటి ఫోన్ నెంబర్ చెప్తారు. గుర్తుందా? ఆ? గుర్తుందా? ఆ. చెప్పు. 98480. నీకు తెలియదని నాకు తెలుసు కానీ అట్లా చెప్పేది విను. నీ ఫోన్లో ₹1.43 బ్యాలెన్స్ ఉంది. నీకు 143 seconds టైం ఉంది. ఇద్దరికి కాల్ చేసుకోవచ్చు, కానీ ఒక్కోళ్ళతో ఒక్కసారి మాట్లాడగలుగుతావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎవరికి చేద్దాం? ఫస్ట్ మైకిల్ గాడికి చేద్దాం. ఆ బండన కొడుకు ఆడికి తెలుస్తాయి. ఫాస్ట్. రే పంది ఎత్రా. హలో రే, అవన్నీ తర్వాత చెప్తారా? నేను క్వశ్చన్ అడుగుతాను, నువ్వు నాకు ఆన్సర్ చెప్పు. చెప్పు, అసలు ఏమైపోయావు? ఎక్కడున్నావు? అసలే నా దగ్గర టైం లేదు, బ్యాలెన్స్ కూడా లేదు. బ్యాలెన్స్ లేదా? సరే సరే ఆగు, నేనే చేస్తా. ఎవరికి చేద్దాం? యా, ఓకే. 4 9 3 7 6. ప్రైవేట్ నంబరా? ఈ టైంలో ఈ నంబర్లు ఎందుకు వస్తారా నాకు? తలకు మాసినోడు ఎవడరా బాబు? హలో సంతోష్ కుమార్ గారు, నేను నాగార్జున మాట్లాడుతున్నానండి. మీలో ఎవరు కోటీశ్వరుడి నుంచి? హలో సార్, ఇక్కడ వెంకటకృష్ణ గారు కూర్చున్నారు. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతారు, 4 ఆప్షన్స్ ఇస్తారు. ఓకే సార్. రే, నీకు నా నంబరే దొరికిందరా కాల్ చేయడానికి? అదంతా కాదు. నువ్వు అడిగేది నేను చెప్పడం కాదు, నేను అడిగేది నువ్వు చెప్పు. నేను నీకు టైం ఇస్తున్నాను. ఒక్కడో సినిమా చూసావా? దాంట్లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారిది ఒక కామెడీ సీన్ ఉంటుంది. దానిలో ఫోన్ నెంబర్ చెప్తాడు. తెలుసే? తెలుసు. ఆ నంబర్ చెప్పు. టైం అయిపోతుందిరా. 5 ముక్కలు నాకు తెలుసు, మిగతా 5 ముక్కలు చెప్పరా? 9291 గుర్తురాట్లేదా? ప్లీజ్ రా, టైం అవుతుందిరా. ఇప్పుడు ఏ నెంబర్ చెప్పాలి?
9848032919 కరెక్టేనా? యూర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇంకా పడుకో. అమ్మాయా. మళ్ళీ చిట్టా. వాట్ ది ఎఫ్? డోంట్ లీవ్ ది బెడ్. ఏం మాట్లాడుతున్నాడు? బెడ్ దిగేశాక డోంట్ లీవ్ ద బెడ్ ఏంట్రా బాబు? వామ్మో. రే ఏంట్రా అది? రే పారిపోతున్నా? పారి అసలు ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడ నన్ను? నువ్వు క్యాండీ క్రష్ రిక్వెస్ట్లు పంపిస్తావు చూడు, అందుకు. చూపేంట్రా, కొంచెం కూడా సిగ్గులేదురా? నాకు అసలు ఫేస్బుక్లో పెద్దగా నోటిఫికేషన్సే రావు, అలాంటిది రోజుకొకటి వస్తుంది. బా ఏంటబ్బా అని ఓపెన్ చేస్తే తమరి క్యాండీ క్రష్ రిక్వెస్ట్లు. ఎన్నిసార్లు చెప్పాలరా పంపకు అని? ఫోన్లో ఫేస్బుక్లో ఎక్కడ పడితే అక్కడ క్యాండీ క్రష్ రిక్వెస్ట్, క్యాండీ క్రష్ రిక్వెస్ట్. వేరే పని పాట లేదురా నీకు? రే నేను ఫేస్బుక్లో ఫోటోలు పెట్టడమే తక్కువ, వచ్చిన చెత్త కమెంట్లు. నువ్వు కమెంట్ చేసావేంటబ్బా అని ఓపెన్ చేశా. ఏం చేసావురా? ఇన్వైట్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ టు లైక్ దిస్ పేజ్ అండ్ గెట్ ₹100 రీఛార్జ్ ఇన్స్టాంట్లీ. అరే సిగ్గుందిరా, ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తే రీఛార్జ్ ఎలా వస్తుందిరా? దరిద్రుడా. అసలే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అప్పుడు ఇంట్లో కరెంట్ పోయి వేరే దిక్కు లేక నేను ఏడుస్తూ ఉంటే ఇండియా వాన్ అని మెసేజ్ చేసావు. ఏంటి అప్పుడే మ్యాచ్ అయిపోయిందని షాక్ అయిపోయా. తీరా ఓపెన్ చేస్తే హే ఐ గాట్ 250 మెయిన్ బ్యాలెన్స్, క్లిక్ హియర్ టు యాక్టివేట్ యువర్స్. ఒరే లింక్ క్లిక్ చేస్తే బ్యాలెన్స్ ఎలా వస్తుందిరా? ఇంకా ఐడియా ఎయిర్టెల్ వోడాఫోన్ ఎందుకురా బతికి? అది చూపేంట్రా మళ్ళీ, నువ్వు మారావురా. మళ్ళీ స్టార్ట్ అయిందంట్రా? చచ్చిపో చచ్చిపో. చచ్చిపో చచ్చిపో. ఇదంతా కళ. ఎవరు కిడ్నాప్ చేయలేదు. ఇదేం రూమ్ రా బాబు మళ్ళీ? ఫోన్ తీద్దాం. మళ్ళీ సేమ్ టైం సేమ్ డేట్.